హాయ్, వెల్కమ్ టు సత్య అకాడమీ. మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసుకుంటున్నామండి. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మనము ప్రిలిమ్స్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తున్నాయి ఫస్ట్ అవి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మెయిన్స్కి ఏ విధమైన అప్రోచ్ని మనము తీసుకుంటామనేది అక్కడ మీకు వివరంగా చెప్పటం జరుగుతుంది. సో ప్రిలిమ్స్కి ఏ అంశాలు ఉన్నాయి సిలబస్లో, వాళ్ళు ఏ విధంగా కవర్ చేశారు ఎగ్జామ్లో, దాన్ని ఇంకాస్త మీరు ఏ విధంగా స్టడీ చేయాలన్నది ఫస్ట్ నేను డిస్కషన్లోకి తీసుకొని వెళ్తా. తర్వాత మనం ఏ విధమైన యాక్షన్ ప్లాన్ను వాడతామో దాన్ని నేను మీకు వివరిస్తాను. సో దానికన్నా ముందు న్యూస్ పేపర్లో చూశారు, ఆల్రెడీ 503 గ్రూప్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. ఇదే భారీ నోటిఫికేషను. సో దీనికి అదనంగా మరో 160 వరకు 130 వరకు వచ్చి చేరుతున్నాయి. మొత్తం ఇది చివరి నాటికని ఇంకా అదనంగా 30 అని ఇన్ టోటల్ 660 వేకెన్సీస్ తోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతున్నది. సో దీనికి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా లేదా సప్లిమెంటరీ ఇవ్వాలా అన్నది ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫైనల్ చేస్తామని తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, అది బయోమెట్రిక్ వలన రెండోసారి అది క్యాన్సిల్ అయింది. హైకోర్టు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమంది. అప్పుడున్న ప్రభుత్వం టీఎస్పిఎస్సి ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళటం. సో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఆ కేసుని ప్రభుత్వం ఉపసంహరించుకొని ఉన్నదానికి సప్లిమెంటరీ ఇవ్వాలా, అంటే అదనంగా మరికొన్ని పోస్టులు యాడ్ చేసి ఇస్తున్నట్ట, లేదా కొత్తగా రీఫ్రెష్గా ఇవ్వాలన్నది క్యాబినెట్ నిర్ణయంలో తీసుకుంటారు. బట్ ఎనీవే 660 తోటి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. సో పోస్టులు 660 ఉన్నప్పుడు దీనికి ప్రిలిమ్స్ 1:50, ఒక పోస్టుకి 50 మంది చొప్పున 30,300 మంది 33,000 మెయిన్స్కి అర్హత సాధించడం జరుగుతుంది. సో ఈ మెయిన్స్ రాసే వాళ్ళలో స్కోర్ ఈచ్ పేపర్కి నేను గత క్లాస్లో చెప్పినట్టు ఆన్ యావరేజ్ 15 ప్రశ్నల్లో 15కి మనం అటెంప్ట్ చేస్తాం. ఈచ్ క్వశ్చన్కి మనం 6 మార్క్స్ని క్యారీ చేసుకుంటాం. మినిమం 90 మార్క్స్ ఇక్కడ స్కోర్ అవుతాయి. 6 పేపర్స్కి కలిపితే 540 స్కోర్ని సాధించే విధంగా కృషి చేస్తాం. ఇంతకన్నా తక్కువ వచ్చినా కానీ ఈసారి పోస్టు వస్తుంది. తక్కువ వచ్చినా కానీ ఎస్పెషల్లీ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉన్న అభ్యర్థులు వారి రిజర్వేషన్ బెనిఫిట్స్, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ బెనిఫిట్స్ని ఉపయోగించుకోండి. మహిళలు ఏదైతే 33% రిజర్వేషన్ ఉందో ఆరిజినల్ది, సో అది కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో దాన్ని కూడా చక్కగా ఉపయోగించుకొని జాబ్ సాధించవచ్చు. ఉండే బెనిఫిట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, బ్యాక్వర్డ్ సెక్షన్స్ కానీ ఏముంటే అవకాశాలన్నీ కూడా చక్కగా వినియోగించుకోండి. సో ఫస్ట్ ప్రిలిమ్స్ని చూద్దాం, తర్వాత మెయిన్స్కి ఏ విధమైన అప్రోచ్నో చూద్దాం. ఇది మనకు ప్రిలిమ్స్ సిలబస్ అండి. సో ఇక్కడ మొత్తం టోటల్ 13 ఐటమ్స్ ఇక్కడ మనకు ఇవ్వటం జరిగింది. 150 మార్కులకి ప్రిలిమ్స్ అన్నది జరుగుతుంది. సో ఈచ్ అండ్ సెగ్మెంట్, ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఆన్ యావరేజ్ 13 నుంచి 15, కొన్నిట్లో 10 కూడా రావచ్చు, 10 ప్రశ్నలు, కొన్నిట్లో 15 ప్రశ్నలు రావచ్చు. ఆ విధంగా 150 మార్క్స్ అన్నది స్కోర్ అవుతుంది. ఇక్కడ ఈ సెక్షన్ 1, యూనిట్ 2, ఈ నెంబర్ 2, ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించిందే. 13 చొప్పున రెండు ఉన్నాయి. ఇక్కడ 26 మార్క్స్ మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నది. అండ్ జనరల్ సైన్స్ ఇక్కడ నుంచి ఒక 10 మార్కులు మీకు వస్తాయి. ఎన్విరాన్మెంటల్, డిసాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్, మిటిగేషన్ ఇక్కడ నుంచి 10 మార్కులు మనకు వచ్చే అవకాశం ఉంది. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎకానమీ ఇది. తర్వాత జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియా హిస్టరీ నుంచి, పాలిటీ నుంచి, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ నుంచి, పాలసీస్ ఆఫ్ తెలంగాణ దీని నుంచి. సో ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఈ కపుల్ ఆఫ్ వీక్స్లో మనకు క్యాబినెట్ సమావేశం అయ్యాక తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెడతారు. అక్కడ తెలంగాణ ఎకానమీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ స్కీమ్స్, పాలసీసు ఇవి కూడా టిల్ ద ఎగ్జామ్ వరకు వస్తూనే ఉంటాయి. వాటి మీద ఇప్పుడు ఫోకస్ చేయాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ
అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ దీని నుంచి ఏ విధంగా ప్రశ్నలు వచ్చినాయి, మెంటల్ ఎబిలిటీ నుంచి ఏ విధంగా వచ్చినాయి, ఒకసారి బ్రీఫ్గా రౌండ్ వేద్దాం. సో ఇది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మొత్తం 26 ప్రశ్నల వరకు వచ్చినాయి. సో ఈ క్వశ్చన్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 20 23 24 25 26 క్వశ్చన్స్. సో ఇక్కడ ప్రశ్నలు పెద్దగా ఇస్తున్నాడు, ఒకప్పటిలాగా కాదు. ఇప్పుడు ప్రశ్నలు లెంత్ పెంచుతున్నాడు, ఎగ్జామ్లో టైం కిల్లింగ్ అప్రోచ్ ఎక్కువగా ఉన్నది. దీన్ని బట్టి అర్థమవుతున్నది మనకు. సో కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద అభ్యర్థులు ఫోకస్ చేస్తే ఎంత లేదన్నా కానీ 20 ప్రశ్నల్ని ఆన్సర్ చేయగలుగుతారు. సో దీనికి ఒకప్పటి మూస పద్ధతి ద్వారా ఇది ఏంటి, ఎక్కడ జరిగింది, G20 సమావేశం ఎక్కడ జరిగింది, అలాంటివి 4-5 పడతాయి. బట్ మేజర్ ఎక్కువ మంది ఫిల్టర్ అయ్యేది చూడండి, 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి ఇక్కడ కొడుతున్నాడు, మీరు ఇచ్చి చదివే లోపలే టైం అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి, సో కాస్త ఇన్డెప్త్ నాలెడ్జ్ అన్నది రావాలండి. ఈ కరెంట్ అఫైర్స్లో కేవలము వాట్ ఈజ్ వాట్ ఆ రోజులు పోయాయి, ఇది తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ప్రిలిమ్స్ క్లియర్ అవుతున్నారు. కాస్త ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అయిపోతున్నారు. సో ఇది కరెంట్ రిలేటెడ్. జనరల్ సైన్స్, మామూలు సైన్స్ కూడా అడుగుతున్నాడు. ఒక 5 బిట్లు వచ్చినాయి చూడండి ఇక్కడ. వాటితో పాటు ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ రిలేటెడ్, ఈ స్పేస్ రిలేటెడ్, అటామిక్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ ప్రశ్నలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఇవన్నీ. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. ఎన్విరాన్మెంట్ మీద ప్రశ్నలు చూడండి. సో ఈ విధంగా అడుగుతున్నాడు. సో ఇదంతా కూడా కరెంట్ రిలేటెడ్ డేటానే మీకు. సో ఎన్విరాన్మెంట్ ఒక 5 ప్రశ్నలు వచ్చినాయి మనకి ఇక్కడ. డిసాస్టర్ మేనేజ్మెంట్ చూడండి, మీరే ప్రశ్నలు రాలేదనుకుంటున్నారు కానీ అన్నిట్లో ప్రశ్నలు కవర్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ విషయం తెలవక చాలామంది అసలు ప్రిలిమ్సే క్లియర్ అవుతుందా అనుకొని చాలా కాలం వెయిట్ చేశారు. సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ చదివితే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందండి, అది పెద్ద ఇష్యూ కాదు. ఇవన్నీ వచ్చిన ప్రశ్నలే మీకు. ఇండియన్ ఎకానమీ, దీనిని మూస పద్ధతి నుంచి కరెంట్ ఆస్పెక్ట్స్లోకి తీసుకొని వెళ్ళటం జరిగింది. కరెంట్ ఎకానమీ మీద ఎవరికైతే అవగాహన బాగా ఉంటుందో వాళ్ళు ఇండియన్ ఎకానమీ నుంచి 10 ప్రశ్నల్ని అటెంప్ట్ చేస్తున్నారు. ఇక మీ కళ్ళ ముందే ప్రశ్నలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా కరెంట్ రిలేటెడ్వే. మనం కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు పలానా స్కీమ్ అని చెప్తూ వస్తాం, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి. వెంటనే దానికి సంబంధించిన అంశాలు కూడా ఇవ్వటం జరుగుతూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కవర్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఎకానమీ మీద ప్రశ్నలు వస్తున్నాయి. సో 10 ప్రశ్నలు. జోగ్రఫీ, ఇస్తున్నాడు, అన్ని ఏరియాస్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇండియన్ హిస్టరీ 7 8 9 10 11 12 ప్రశ్నలు పడిపోయినాయి ఇండియన్ హిస్టరీ. పాలిటీ లెంత్ ఇస్తున్నాడు అయినా కానీ చెయ్యొచ్చు. తెలంగాణ ఇష్యూస్, ఇప్పుడు రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు, అక్కడ తెలంగాణ పథకాలు కానీ బడ్జెట్కి సంబంధించి కానీ ప్రశ్నలు డైరెక్ట్గా వస్తున్నాయి చూడండి, మళ్ళీ వచ్చి తీరుతాయి. సోషల్ ఎక్స్క్లూజన్ ఎలా ప్రశ్నలు అడుగుతారండి? సో సోషల్ ఎక్స్క్లూజన్లో కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని దాని మూలాలలోకి వెళ్తూ ఉంటే, ట్రేస్లోకి వెళ్తే అక్కడ మీకు ఈజీగా దొరుకుతుంది ఇవన్నీ. ఎన్ని ప్రశ్నలు ఇచ్చాడు? 3 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక 3 ఉన్నాయి. 6 7 8 9
9 క్వశ్చన్స్ పడ్డాయి. సోషల్ ఎక్స్క్లూజన్ అన్ని ఏరియాస్ కవర్ అయినాయండి. ఎవరైతే కవర్ కాలేదు, కేవలం కొన్ని ఏరియాసే వచ్చినాయి అన్న వాళ్ళకి చెప్పేది ఏమీ లేదు, అన్నీ నీట్గా మీకే చూపించాను నేను. అండ్ మెంటల్ ఎబిలిటీ ఇది మొత్తము ఒక 20 ప్రశ్నలు వస్తుంటే అన్నీ టఫ్ అయితే లేవు. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లాంటివి దీనికి పెద్దగా రీసెర్చ్లు ఏం చేయాలండి, ఇవన్నీ కూడా మామూలు అన్ని పోటీ పరీక్షలకు అడుగుతున్నవే కదా. బాగా ఏమి రీసెర్చ్ ఉన్నది అక్కడ? భయము, కేవలం నేను చేస్తానో చేయనో తెలిసి కొన్ని వదిలేసుకొని వస్తారు. సో అవన్నీ కూడా ఇప్పుడు మినిమైజ్ చేసుకోండి. దీనికి ఏం చేస్తారండి, హాయిగా చేసుకొని వెళ్ళేదానికి ఇవన్నీ ఏమున్నాయి అక్కడ? సో చేయొచ్చండి, కంగారు ఏమీ లేదు. ఇవన్నీ ఈ విధంగానే ఉన్నాయి. వాడు ఎగ్జామినర్ ఎంత టఫ్ వెళ్ళినా కానీ టఫ్ అనేది నీకు ఒక్కరికే కాదు, అందరికీ టఫ్ ఉంటుంది. అదొకటి మైండ్లో పెట్టుకో. సో కనీసం ఇందులో 10 బిట్లు అయితే మామూలు బేసిక్ నుంచి వచ్చినా కానీ చెయ్యవచ్చు. సో ఈ విధంగా ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే 80 బిట్స్ అయితే కంపల్సరీ క్లియర్ చేస్తారు మీరు. ఇప్పుడు మనం దీనికి సంబంధించి కమింగ్ డేస్లో కరెంట్ అఫైర్స్ ఇస్తూ ఉంటాను, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. నేను పలానా చోట బిట్ వస్తుందని చెప్తాను, సో ఎక్కడ వస్తుందని చెప్పానో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ ఆపే వాళ్ళే ఉండరు మిమ్మల్ని. ఇక మెయిన్స్ కీలకమైంది. సో దీనికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ డిమాండ్కి అనుగుణంగా మనం ఆన్సర్ రాయాలి. క్వశ్చన్ డిమాండ్ డిస్కస్ అయ్యి ఉండొచ్చు, ఎక్స్ప్లెయిన్ అయ్యి ఉండొచ్చు, క్రిటిక్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకా ఏ రకంగా ప్రశ్న వచ్చినా కానీ దానికి ఆన్సర్ రాయాలి మనము. సో ఈ ఆన్సర్ రైటింగ్ సెషనే ఇప్పుడు మనము కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఇది 12th ఫిబ్రవరి నుంచి కంటిన్యూషన్ జరుగుతుంది. సో ఈ 5th ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మండే నుంచి, కమింగ్ మండే నుంచి. కాకపోతే చాలామంది అభ్యర్థులు ఇంకా సిద్ధం కావాల్సి ఉంది. వాళ్ళకి వేరే ఎంగేజ్మెంట్స్ కానీ వేరే పనులు కానీ ఇవన్నీ ఉంటే ఈ పనులన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసుకొని డైలీ ఒక గంట కేటాయించుకోవటానికి ప్రయత్నం చేయండి 12th ఫిబ్రవరి నుంచి. సో అది ఈ ప్రిపరేషన్కి సిద్ధపడతారని నేను యాక్చువల్ 5th మండే నుంచి ఫిబ్రవరి నుంచి అనుకున్నది 12th నుంచి ఇచ్చాను. సో ఈ టైంలో మీకు ఇంకా ఏమైనా కమిట్మెంట్స్ కానీ ఏమన్నా ఉంటే అన్నీ కూడా వదిలేయమని చెప్పట్లేదు, ఇక్కడ నేను రీషెడ్యూల్ చేసుకోమని చెప్తున్నాను. ఎవరు కూడా సెలవులు పెట్టకండి. ఇప్పటి నుంచి సెలవులు పెడితే మీకు వచ్చే ఆదాయం పోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. డైలీ 1 అవర్ నా తరపున నాకు కేటాయించండి. ఇంకా ఎక్స్ట్రా మీ టైము బోనస్ టైం ఎంత ఉంటే అంత ఇంకో గంట 2 గంటలో మీరు కేటాయించుకునే విధంగా చూసుకోండి. ప్రస్తుతానికి ఇది లేకపోయినా ఈ గంట అయినా కానీ కేటాయించుకునేటట్టు 12th ఫిబ్రవరి నుంచి సిద్ధంగా ఉండండి. మీన్ టైంలో అన్ని వర్కులు ఫినిష్ చేసుకోండి. మరి 12th ఫిబ్రవరి నుంచి మన అప్రోచ్ ఎలా ఉంటుంది? ఇక మనకుండే సిలబస్ని అంతా కూడా నేను మండే ఏంటి, ట్యూస్డే ఏంటి, వెడ్నెస్డే ఏంటి, థర్స్డే ఏంటి, ఫ్రైడే ఏంటి, సాటర్డే ఏంటి అని ఇక్కడ నీకు టైం టేబుల్ ఇస్తున్నా. మండే రోజు, సండే రోజు రిలాక్స్ అవుతాం, ఫ్రెష్ మైండ్ తోటి అంతా నిద్రపోతాం, చక్కగా ఏమన్నా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలో బయటికి వెళ్తాం, ఫ్యామిలీతో గడపాల్సింటే గడుపుతాం. అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా జరగాలి. ఇక బుక్స్ ముందేసుకొని అదేదో పిచ్చి వాళ్ళలాగా కూర్చోవద్దు. ప్రశాంతంగా ఉంటే, ఎంత ప్రశాంతంగా మైండ్ ఉంటే అంత ఎక్కువ వర్క్ చేస్తాం. ఈ 1 గంట ప్రశాంతంగా కూర్చున్నా చాలు. 24 గంటలు టెన్షన్ పడుతూ ఏం చదివామో అర్థం కాకుండా ఉండేదానికన్నా 1 గంట ప్రశాంతంగా ఉండాలి. సో సండే ప్రస్తుతం ఫ్రీగా వదిలేయండి, దాన్ని టైం దగ్గర పడ్డప్పుడు అప్పుడు చూసుకోవచ్చు. సో మిగిలిన డేస్ మాత్రం ప్రశాంతంగా కూర్చోవాలి మనము. సో దానికి మండే రోజు ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ ఈ రెండిట్లో అవకాశాన్ని బట్టి తీసుకొని వెళ్తూ ఉంటాం. ఒక ప్రశ్న ఇస్తాను, దానికి ఏ విధంగా ఆన్సర్ రాయాలో నేను ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం టేబుల్ చూద్దాం. మండే ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, దీని మీద. ఇవి మనకు ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్.
గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా ఇంపార్టెంట్. సో ఇంటిగ్రేషన్గా చదువుతూ ఉంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ స్కిల్, ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటే అది మెయిన్స్ క్వశ్చన్లో ఉండే పాయింట్స్ అన్ని ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్పు అంటున్నాడు. సో ఆ స్థాయిలో కావాల్సిందే. సో దానికి ఈ అప్రోచ్ కరెక్ట్ మెథడ్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ, టీఎస్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్ మండే. ట్యూస్డే పాలిటీ, సైన్స్ అండ్ టెక్, స్పేస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా. వెడ్నెస్డే ఇండియన్ నెట్ జోగ్రఫీ, టీఎస్ జోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, టీఎస్ హిస్టరీ, ఏమైనా 2 కాంపోనెంట్స్ పట్టుకొని ముందుకెళ్తాం. థర్స్డే సోషాలజీ, నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అని ఇచ్చారు, బయోఫ్యూయల్స్ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లోకి అడుగు పెడతాం. ఫ్రైడే గవర్నెన్స్, ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ఏదో ఒక వ్యాసంని ప్రాక్టీస్ చేస్తాం, ఎస్ఐ రైటింగ్. సాటర్డే మీకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి రాయమని క్వశ్చన్ పేపర్ పంపటం జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని పేపర్లని టచ్లోకి తీసుకొని వెళ్తాం. ఇవి ప్రిలిమ్స్కి ఉపయోగకరంగా ఉంటాయి, మెయిన్స్కి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నాలెడ్జ్ మెయిన్స్ ఆన్సర్ రాయటంలో కూడా ఉపయోగపడుతూ వస్తుంది. సో అట్లా ప్రిలిమ్స్ ఎగ్జామ్ నాటికి 50% మెయిన్స్ని పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంటాం. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేషన్ ప్రిపరేషనే మీరు చేస్తూ ఉంటారు. నేను చేసేది ఏంటి, మీకు ఒక ప్రశ్న ఇస్తాను. ఇండియన్ ఎకానమీ ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఎకానమీ 1948 నుంచి 2014 వరకు ఎలాంటి లెసన్స్ నేర్చుకున్నది, కంటెంపరీ ఇష్యూస్, దాని మీద ప్రశ్న ఇస్తాను. ఈ ప్రశ్న ఇచ్చి దీనికి ఇందులో ఆన్సర్లో ఉండాల్సిన ఒక 10 పాయింట్లు ఏంటి అని నీకు 10 పాయింట్లు ఇవ్వటం కూడా జరుగుతుంది. వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నువ్వు ఈ 10 పాయింట్లని 5 సార్లు చదువుతావు, 2 సార్లు చదువుతావు, నీకు వచ్చేసేయాలి, పక్కన పెట్టుకోవాలి అంతే. సో అట్లా నేను వివరణ ఇస్తాను, కీ పాయింట్స్ ఇస్తాను. మీరు క్లాస్ వింటారు, ప్రశ్నకి ఆన్సర్ రాసి దానిని క్యామ్ స్కాన్ చేసి, గతంలో మన అభ్యర్థులు పంపేవాళ్ళు, సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేస్తున్నారు. సో క్యామ్ స్కాన్ చేసి పీడిఎఫ్ నాకు పంపిస్తారు. నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు పీడిఎఫ్ వాట్సాప్ చేస్తే సో నేను ఆ పీడిఎఫ్ని కరెక్షన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ పంపటం జరుగుతుంది. ఇది మన అప్రోచ్. సో ఇది ఫుల్ స్టాగ్నెంట్ ఏమీ కాదు. సో ఫస్ట్ స్టార్ట్ ఈ విధంగా మనము చేయటం జరుగుతుంది. సో ఒక 1 వీక్ ఆర్ 10 days 2 weeks తర్వాత మనము ఇంకేమన్నా మోడిఫికేషన్స్ కావాలా, సో మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్తాం. సో ఎక్కడ రిజిడ్ ప్యాటర్న్ అంటూ ఏమీ ఉండదు. సో టైం అండ్ కండిషన్స్ని బట్టి మౌల్డ్ అవుతూ వెళ్తాం. అల్టిమేట్ గోల్ 500 ప్రశ్నలకి కన్వెన్షనల్ ప్లస్ కరెంట్. ఇప్పుడు కరెంటు ఇష్యూస్ని కూడా మీరు టచ్లోకి వెళ్తారు కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. 500 ప్రశ్నలకి క్వశ్చన్ విత్ ఆన్సర్ రెడీ చేసుకొని పెట్టుకుంటాం. ఒక 10 సార్లు చదువుకొని వెళ్ళి ఆ క్వశ్చన్ చూడగానే మీరు అనుకున్న ఆన్సర్ ఫాస్ట్గా రాసేసి బయటకు వస్తారు. స్కోరు చక్కగా వస్తుంది. 540 తోటి వెళ్తారు. ఇంకా తక్కువ వచ్చినా కానీ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉన్న అభ్యర్థులకి చాలా అవకాశం ఉన్నాయి. చక్కగా జాబ్ అయితే సాధిస్తారు. సో ఇవి నా తరపు నుంచి నేను మీకు ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రాంలో కండక్ట్ చేస్తున్న అంశాలు. సో ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే నేను మీకు ఫ్రమ్ టైం టు టైం కమ్యూనికేట్ చేస్తాను. ఈ 1 వీక్ అన్ని వర్కులన్నీ ఫినిష్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఇంత భారీ నోటిఫికేషన్ నువ్వు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సిందే, అది కూడా తెలంగాణలో ఎత్తాల్సిందే. ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ మనం చూసుకోలేము, అయిపోయింది. సో ఈ నోటిఫికేషన్లోనే జాబ్ కొట్టి తీరాలి. సో అందరు సాధిస్తారు. ఏ మనిషి పుట్టుకతోటే 100% ఎఫిషియెంట్గా ఎవరు పుట్టరు. ఎవరు స్టార్ట్ చేసినా అది 0 నుంచి అని మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు 22 years ఏజ్లోనే ఐఏఎస్ కొడుతున్నారు, 22-23. వాళ్ళు కూడా అడుగు పెట్టేటప్పుడు 0 నాలెడ్జ్ చేయండి. సో ఇక్కడ నేను 0 నుంచి స్టార్ట్ చేస్తే వస్తుందా రాదా ఏమీ ఉండదు, నువ్వు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. సింగిల్ అటెంప్ట్లో ఐఏఎస్ కొడుతున్నారండి ఈ రోజుల్లో. ఇది అసలు పెద్ద ఇష్యూనే కాదు. అసలు వాళ్ళకి ఇన్ని ఎఫర్ట్స్కు కూడా ఎవరు పెట్టరు. మీరు బయట విచారించి చూడండి, ఢిల్లీలో అకాడమీస్ కానీ అవన్నీ
ఇంత ఎఫర్ట్స్ కూడా ఎక్కడా ఉండవు వాళ్ళకి అవైలబిలిటీ, బట్ ఈజీగా క్రాక్ చేస్తున్నారు. సో నేను మీకు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిస్తున్నాను, స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది, బ్రహ్మాండంగా క్లియర్ చేయొచ్చు, వెనక్కి తిరిగి చూసుకోక్కర్లే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, జాబ్లో ఉంటారు ఈసారి. సో 2024 ఇయర్ డిక్లేర్డ్ యాజ్ జాబ్స్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. సో గ్రూప్ 1 అభ్యర్థులకి గ్రూప్ 1 జాబ్లో ఉండి తీరతారు. దట్స్ ఆల్. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.